వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు జీడి మామిడి అనేది తినొచ్చా తినకూడదా? అసలు మీలో ఎంతమంది ఈ జీడి మామిడి అనేది దీని గురించి విన్నారు? ఇది హెల్త్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? దీని గురించి అయితే మనం మాట్లాడదాం. ఇప్పుడు మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. డయాబెటీస్ ఇంట్లో 4-5 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరికైనా ఈ డయాబెటీస్ అనేది అటాక్ అయి ఉంటుంది. పేరులో షుగర్ వ్యాధి తీపిదనం ఉంది, కానీ అది వచ్చిన తర్వాత మొత్తం జీవితమే చేదు అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు అసలు ఎట్లాంటి ఫ్రూట్స్ తినాలి, ఎట్లాంటివి తినకూడదు, అందులో ముఖ్యంగా జీడి మామిడి అనేది అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉంది. అసలు ఇది మేము తినొచ్చా తినకూడదా అని అడుగుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? నేనేం చెప్తా అంటే, మన దగ్గర షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు. ఇప్పుడు మీరు జీడి మామిడి అని చెప్పిండ్రు కదా, నాకు సడన్ గా పలాస గుర్తొచ్చింది. మీకు తెలుసు కదా పలాస. పలాసాలో ఏం ఫేమస్? కాజూస్ అంటారు. జీడిపప్పు, కాజు. యాక్చువల్గా చూసుకుంటే ఏదైతే జీడిపప్పు ఉంటుంది కదా, కొందరు ఏమనుకుంటారు షుగర్ వ్యాధి అయితే తినొద్దు, కొందరు తింటారు. మళ్ళా జీడి మామిడి ఏదైతే దాని ఫ్రూట్ ఉంటుంది కదా, అది కూడా చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది అంటే తినాలనా వద్దా. ఓకే, ఈ డౌట్ కూడా ఉంటుంది. మామూలుగా కాజు అయితే తినొచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళు, డ్రై ఫ్రూట్ కిందకి వస్తుంది. డ్రై ఫ్రూట్ కిందకి మరి ఫ్రూట్ అది జీడి మామిడి పండు. ఒకటి చెప్తాను మీకు నేను, మీరు ఒక మీల్ అన్కుక్డ్ ఫుడ్ తింటున్నారు అనుకోండి, ఓకే, మీరు తినొచ్చు, బేఫికర్ తినొచ్చు. ఎందుకంటే దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువనే ఉంటుంది. మీకు ఎంత అయితే రైస్ కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కదా, దానికన్నా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ మన జీడి మామిడికి, జీడి పండుకి ఉంటది. ఓకే ఓకే, జీడి పప్పుకి కూడా ఉంటది. హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది వీటిలో. మళ్ళా హై ఫైబర్ అంటే అక్కడే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఫ్రూట్ కదా, అవునవును, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోయింది. డాక్టర్ చేతన్ తినమన్నాడు, ఒక 20 తీసుకురా తిందాం కూర్చొని అనేసి కాదు. ఓకే, 1 తిన్నారు, ఓకే, 2 తిన్నారు, ఓకే, నో ప్రాబ్లం. నేనేమంటా, ఒక్క రా మీల్ పెట్టుకోవాలి. ఓకే ఓకే, మీకు షుగర్ వ్యాధి చాలా అన్కంట్రోల్డ్ ఉంది, ఒక్క రా మీల్ పెట్టుకోవాలి. అంతేందుకు దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, మళ్ళీ దాంతో పాటు మీకు ఎసెన్షియలీ చాలా మినరల్స్ కూడా ఉంటాయి. ఓకే ఓకే, చాలా హెల్త్కి మంచిది. ఏం రోగం లేనోడు అయితే తినొచ్చు ఎట్లయినా, కానీ దాంతో పాటు మీకు షుగర్ వ్యాధి ఉంటే కూడా మీరు దీన్ని లిమిటెడ్ క్వాంటిటీలో తినొచ్చు అండ్ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, మనకు కోస్టల్ ఆంధ్ర సైడ్లో చాలా మందికి జీడి మామిడి ఇష్టం ఉంటుంది. అయితే వాళ్ళు తినాలనా లేదా అనేసి వాళ్ళకు పెద్ద డౌట్ వచ్చేస్తుంది. మళ్ళీ కాజులు కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. నేనేమంటా అంటే, మీకు జీడి మామిడి ఇష్టం అంటే కళ్ళు మూసుకొని తినండి, కానీ దాంతోపాటు మీరు ఏం చేయండి, అది తిన్నా లేకపోయినా మీరు ఏం చేయండి అంటే 5 బాదాంలు, 5 జీడిపప్పులు, 5 పిస్తాలు అన్సాల్టెడ్, ఇది 3 డ్రై ఫ్రూట్లు కదా, ఇది మీరు బాగా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని స్కిమ్డ్ మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి గిలాస్. ఇది డ్రై ఫ్రూట్ షేక్ లాగా తయారైపోయింది. ఏం తయారైపోయింది? డ్రై ఫ్రూట్ షేక్. దీంట్లో మనం చక్కెర వేసినామా? ఏ లేదు. దీంట్లో మనకు బ్యాడ్ ఫ్యాట్ కూడా ఉండేది, ఎందుకంటే స్కిమ్డ్ మిల్క్ కదా. స్కిమ్డ్ మిల్క్ లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ. ఇది డ్రై ఫ్రూట్ షేక్ తయారైపోయింది. ఇది బయట మీరు పెద్ద పెద్ద దుకాణాల్లో కూర్చొని ఆర్డర్ చేస్తే 200-250 రూపాయలు తీసుకుంటాడు. మళ్ళీ దీంట్లో మనం మామ్రా బాదాం యాడ్ చేసినాం, మంచి క్వాలిటీ పిస్తాలు, మంచి క్వాలిటీ జీడిపప్పులు యాడ్ చేసినాం. డైలీ ఒకటి మార్నింగ్ తీసుకోండి, ఎర్లీ మార్నింగ్. మీకు ఇది నరాల సమస్య ఉంది, మోకాల సమస్య ఉంది, మళ్ళీ దాంతో పాటు షుగర్ వ్యాధికి కూడా ప్రాబ్లం ఉందండి. ఇది మీకు హెల్ప్ఫుల్. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎట్లాగో డయాబెటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మందికి మనం చెప్తాం ఇది చెయ్యండి అనేసి. మళ్ళీ దాంతోపాటు జీడి మామిడి మీరు తింటారంటే తినండి, వారంలో 2-3 రోజులు కూడా తింటారంటే తినండి, కానీ లిమిట్లో తినండి. మరి 10-20 ఇట్లా తినొద్దు, చిన్నగానే ఉంటుంది ఇంతే ఉంటుంది అనేసి కాదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫ్రూట్స్ ఏం తినొచ్చు సార్ మామూలుగా డయాబెటిక్ వాళ్ళు? అంటే ఇంతసేపు మనం డ్రై ఫ్రూట్ గురించి చెప్పాము, ఫ్రూట్స్ ఏం తీసుకోవచ్చు అండి? నేనేమంటా అంటే ఏ ఫ్రూట్ అన్నా తినొచ్చు. ఏ ఫ్రూట్ అన్నా. ఇప్పుడు కొందరు ఏమంటారు, సపోటాలు తినొద్దు, స్వీట్ ఉంటుందిగా, అరటి పండు తినొద్దు అంటారు. నేనేమంటా అంటే, ఒక్కటే సపోటా మీరు తిన్నారనుకోండి, ఒక్కటే సపోటా, దాంతో ఒక కీరా మీరు కట్ చేసుకున్నారు, కీరా దాని మీద ఉప్పు కారం వేసుకున్నారు, సపోటా ఒకటి మీకు ఇష్టం, ఒకటి సపోటా తినేసి కీరా తిన్నారు, డిన్నర్ ఫినిష్ అంటే మీరు తినొచ్చు సపోటా.
మీకు అరటిపండు ఇష్టం, ఒక అరటిపండు, కీర, ఉల్లిగడ్డలు, కొంచెం టమాటాలు సాలెడ్ వేసుకొని దాని మీద ఉప్పు కారం వేసి ఇది 2 కలిపేసి మీరు డిన్నర్ తిన్నారు అనుకోండి. ఓకే ఫినిష్. ఇంకేంది, ఎందుకు తినలే? ఫైబర్ మొత్తం కాంపన్సేట్ చేస్తుంది కదా, అట్లా ఉంటుంది. అయితే ఏం ఫ్రూట్ తిన్నా మీరు లిమిట్లో తినండి. ఇప్పుడు మామిడికాయ మీద వీడియో చేసినాం, మామిడికాయది గ్లైసిమిక్ ఇండెక్స్ మన రైస్ కన్నా తక్కువ ఉంటుంది అనేసి అన్నాం. అయితే మనకు పేషెంట్లు ఫోన్ చేసి అడిగినరు మన ఛానల్లో వేసిన తర్వాత వీడియో, అరే సార్ మీరు మామిడికాయ తినమంటున్నారు, తినేసారా అనేసి అడిగి, అరే డబల్ కన్ఫర్మేషన్, తినండి సార్, మామిడికాయ తింటే ఒకటే తినండి. మీరు మామిడికాయ పిండి రసం తీసి దాంట్లో 1/2 కిలో చక్కెర వేసి కలిపి తినుడు కాదు. ఓకే ఓకే, ఏది యాడ్ చేయొద్దు దాంట్లో ఎడిటివ్. అట్లనే కోశాలి, డైరెక్ట్ అట్లనే తినేసాలి, ఒక్కటితోటి సరిపోవాలి. అవునా కాదా? అరే నేను చిన్న రసాలు తీసుకొచ్చిన నాకు తింటా, పెద్ద రసాలు అంటే ఒకటి తింటా, అట్లా కాదు, ఒక్కటే. ఓకే అట్లా ఈ జీడి మామిడి కూడా సేమ్ స్టోరీ అనుకో. మొత్తానికి డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు కొద్దిమంది చపాతీలు తినండి అంటారు, కొద్దిమంది అసలు తినద్దు, ఇది రైస్తో సమానం అని అంటుంటారు. సో మీరేం చెప్తారండి? నా దగ్గర వచ్చిన పేషెంట్లు నేను ఒకటే చెప్తా. ఇప్పుడు 100 మంది ఉన్నారు చపాతీ తినేటోళ్ళు, అందరు షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి వస్తారు. ఒక పేషెంట్ కి అరకాల్లో తిమ్మిర్లు ఉన్నాయి, మంటలు ఉన్నాయి, మొత్తం షుగర్ వ్యాధి వల్ల. ఆయనకు ఏంది అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఎన్నోసార్లు పడిపోతుండంట. ఎందుకు? ఆ హైట్ ఎంత ఉంది ఆయనకు అర్థమైతలేదు, ఆయన కాళ్ళకి న్యూరోపతి వల్ల ట్విస్ట్ అయి పడిపోతుంది. మన దగ్గర వచ్చిండు, షుగర్ వ్యాధి కూడా ఉంది, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయినాయి. ఏంది ఇప్పుడు నాకు తగ్గించండి సార్ అనేసి అన్నారు. ఏం తింటారంటే నైట్ చపాతీలు తింటున్నా సార్. ఎవరు తినమన్నారు? చాలా డైట్ లో ఉన్నా, చపాతీ మాత్రమే తింటా అంటారు. అంటే ఎవరన్నారంటే వాళ్ళ దగ్గర జవాబు ఉండదు తెలుసా మీకు. అంటే లైట్ ఫుడ్ అని లైట్ ఫుడ్ కూడా కాదు సార్. ఏమంటారు డాక్టర్లు? రైస్ తినకు, రైస్ తినకు అంటారు. బస్ అక్కడే ఫుల్ స్టాప్ ఉంటది. రైస్ తినకు కామ చపాతీ తినండి అనేసి ఎవరు చెప్పారు. మనము కంప్లీట్ చేసుకుంటాం సెంటెన్స్. నేను ఒకటే చెప్తా, మీకు రైస్ ఇష్టమా చపాతీ ఇష్టమా? 99% రైసే ఇష్టం ఉందని చెప్తారా? ఓకే, అవునా కదా? ఒక పూట రైస్ తినండి చెప్తాం మనం. షుగర్ రివర్ చేసుకుంటా. ఇప్పుడు ఈ పేషెంట్ ఎవరికైతే చెప్పినా కదా నేను, ఇది 3 నెలల్లో నరాల బలైన తగ్గిపోయింది మొత్తం. 1 year లో షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఓకే ఓకే, అట్లా చేస్తాం మనం. సీదా చెప్తాం పేషెంట్కి, మీకు ఏంది తినాలనిపిస్తుందా తినండి, రైసే తినండి, రైస్ ఇష్టం కదా రైసే తినండి. మధ్యాహ్నం తినండి, ఒకటే పూట తినండి, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి, హాఫ్ మీల్ డైట్ ఫినిష్. దాని తర్వాత ఒక మీల్ రా ఫుడ్ ఉంటుంది, ఒక మీల్ టిఫిన్లు మీకు ఇష్టం, మీకు మిల్లెట్లతో చేసుకుంటే ఇంకా మంచిది, జొన్న రొట్టె లాంటివి, జొన్న రొట్టె తినండి, అట్లా చేయండి. ఓకే, కొద్దిమంది మామూలుగా ఈ వీడియో చూసే వాళ్ళు అనుకుంటా ఉంటారు, సో చేతన్ రాజు గారు అంటేనే మాకు ఏదైనా కొన్ని టీలు కాఫీలు లాంటివి కషాయాలు లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటారు కదా. మరి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి టీ తాగితే మంచిది? మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ చిన్నప్పుడు చెప్పండి? నాకు ఇప్పటికీ అప్పటికి చిరంజీవి సార్. అవునా కదా? కరెక్టే కదా. మన చాలా మందికి చిరంజీవి గారే ఉంటారు. మీరు ఏదన్నా ఫేమస్ సినిమాలు చాలా ఉంటాయి, మీరే గుర్తు తెచ్చుకోండి. ఒక లాన్ ఉంటుంది, లాన్ లో విలన్ కూర్చుంటాడు, మీకు గుర్తుండొచ్చు ఏ సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక టీ పాట్ ఉంటుంది. ఇప్పుడు టీ సర్వ్ చేయాలంటే డికాషన్ వేస్తాడు టీ పాట్లకి వెళ్ళి, మళ్ళా వేడి పాలు వేస్తాడు. యాక్చువల్గా ప్రిపేర్ చేసే టీ విధానం అది పాత సినిమాల్లో కనిపిస్తుంది మనకి. ఇది మనం ఏం చేస్తాం? పాలు వేస్తాం, చాక్పతి వేస్తాం, చక్కెర వేస్తాం, అల్లం దంచి వేస్తాం. అరే డాక్టర్ చేతన్ వీడియోలో చెప్పిండు అల్లం వేస్తే షుగర్ తగ్గుతుంది రాబాయ్, వేసుకుందాం రాబాయ్. ఇప్పుడు దాన్ని అరగంట బాయిల్ చేస్తారు. ఆ అరగంటలో సాంబార్ రెడీ అవుతుంది, పప్పు రెడీ అవుతుంది, రైస్ కుక్కర్ రెడీ ఉన్న రైస్ అవుతుంది, మళ్ళా దాంతో పాటు కర్రీ కూడా రెడీ అయిపోయింది. అంటే ఏంది అర్థం? ఎంతసేపు కర్రీ వండుతున్నాం అంతసేపు ఛాయ్ వండుతారా ఎవరన్నా? అవునా కదా? దాన్ని అట్లా చేసి చేసి దానిలో ఉన్న అమృతంని మీరు సంపి మీరు దాన్ని విషం లాగా తయారు చేస్తారు. మరిగియద్దు అంటారు. అసలు మరిగియొద్దు బాయ్. ఛాయ్ గరం చేసుకోవాలి, డికాషన్ తయారు చేసుకోవాలి, దాని తర్వాత పాలు గరం చేసుకోవాలి, 2 separate గా మిక్స్ చేసి తాగాలి. డికాక్షన్ చేసుకునేటప్పుడు దాంట్లో 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఇంత దాల్చిని చెక్క ఇవి దంచుకొని వేసుకోవాలి. మసాలా టీ అయిపోద్ది. మసాలా టీ అని మనం పేరు పెట్టుకున్నాం, కానీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ టీ కూడా ఇది ఉంటది. మళ్ళా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది, బాడీలో హెల్ప్ చేస్తుంది. జర నరాలకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది. తాగండి డైలీ చేసి, సపరేట్ కలుపుకోండి పాలు డికాక్షన్.
ఎస్ అండ్ చక్కెర వేసుకోకండి చాయ్లో, దాల్చిని చెక్క పౌడర్ జర వేసుకోండి, ఓకే మంచి మీకు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, ఎస్ జర స్వీటిష్ టేస్ట్ కూడా ఇస్తుంది మనం. ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.